హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మేమైతే వరంగల్లో ఉన్న భద్రకాళి దేవస్థానాన్ని అయితే దర్శించుకున్నాం. సో భద్రకాళి అమ్మవారి దేవస్థానం తెలంగాణలో చాలా ఫేమస్. రీసెంట్గా మన ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఈ ఆలయాన్ని అయితే దర్శించుకున్నారు. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఈ పక్కనే చూస్తే మనకి చాలా స్టాల్స్, అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు ఇలాంటివి అయితే మనకి దొరుకుతూ ఉంటాయి. రైట్ సైడ్లో పక్కన చూస్తే మనకి షిరిడి సాయిబాబా గారి ఆలయం కూడా ఉంది. దాని వెనకాలే రాతి కొండలు అయితే ఉన్నాయి. ఆ కొండపైనే శివుడి పార్వతి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి విగ్రహాలు మనకి శ్రీకాళహస్తి, అలాగే వైజాగ్లో కైలాసగిరిలో కూడా కనిపిస్తుంటాయి. సో అలా ముందుకు వస్తే మనకి భద్రకాళి అమ్మవారి దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ దేవాలయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 8:30 వరకు అయితే మనకి ఓపెన్లో ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అయితే ఆలయాన్ని కొంతసేపు అయితే మూసేస్తారు. సో లోపలికి వచ్చేసిన తర్వాత ఇదైతే ఆలయం యొక్క మెయిన్ ప్రాంగణం అనమాట. సో యాక్చువల్గా ఈ ఆలయం వచ్చేసి కాకతీయుల టైంలో నిర్మించబడింది. సో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు ఇలాంటి సమయంలో తప్పనిసరిగా అమ్మవారిని అయితే దర్శించుకునేవారు అనమాట. ఈ ఆలయం వచ్చేసి కాకతీయ రాజుల కుటుంబ ఆలయంగా సేవలు అందించేది. సో ఇలాంటి కొండలన్నీ ఇక్కడ తెలంగాణలో చాలా కనిపిస్తుంటాయి మనకి. సో ఇదైతే మెయిన్ ఆలయం యొక్క ప్రధాన ఎంట్రన్స్. సో భక్తులందరూ దర్శనానికి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతారు. ఈ ఆలయంలో మెయిన్గా మనకి చాళుక్యులు, అలాగే కాకతీయుల శిల్పకళ విద్య అయితే మనకి, వాళ్ళ నైపుణ్యం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ గోపురాల మీద చూసుకున్నట్లయితే మనకి అమ్మవారి విగ్రహాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. 2 గోపురాలు అయితే ఉన్నాయి. ఈ 2 గోపురాల దగ్గర కూడా భద్రకాళి అమ్మవారి ప్రతిమలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ పక్కనే ప్రసాదం కౌంటర్లు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి లడ్డు ప్రసాదం అయితే అమ్ముతుంటారు. సో ఈ ముందు వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ క్యూలు చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ దసరా, బోనాలు, బతుకమ్మ ఇలాంటి టైంలో అసలు ఆలయం అయితే చాలా రష్గా ఉంటుందంట. ఈ లైన్స్ అన్నీ చాలా ఫుల్ రద్దీగా ఉంటాయి. అలాగే మనకి చుట్టుపక్కల చూస్తే చాలా గ్రీనరీ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి భద్రకాళి లేక్. ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఈ లేక్ని రినోవేట్ చేస్తుంది. మొత్తం వాటర్ని అన్నింటిని అయితే తీసేశారు. ఇది మెయిన్ ఏంటంటే వాటర్ రిజర్వాయర్ లాంటిది అనమాట, వాటర్ స్టోరేజ్ లాంటిది. ఆలయం చుట్టూరు ఉంటుంది ఇది. సో ఇక్కడ ఈ చిన్న దేవాలయం ఏంటంటే విఘ్నేశ్వరుడిది. ఆలయాన్ని దర్శించే ముందు విఘ్నేశ్వరుని అయితే దర్శించుకుంటారు. అలా ముందుకు వస్తే మనకి ఆలయం లోపలికి వెళ్ళడానికి మనకైతే ఎంట్రీ అయితే కనిపిస్తుంది. సో ఈ ఆలయం ముందు ఏంటంటే కార్తీక మాసం టైంలో ఏంటంటే మనకి ఇక్కడ దీపావళి అలాంటివి వెలిగిస్తుంటారు. అలాగే ఈ పక్కనే మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంటుంది. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ధ్వజస్తంభం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే ఇక్కడికి మనకు ఉంటుంది. సో భక్తులందరూ ఈ క్యూ లైన్లో వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఏంటంటే అమ్మవారికి మొత్తం 8 చేతులు అయితే ఉంటాయి. చేతుల్లో రకరకాల ఆయుధాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆలయం ప్రాంగణంలో వచ్చేసి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం, అలాగే శివాలయం అయితే మనకు ఉంటాయి లోపల. సో భక్తులందరూ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుని బయటికి అయితే వచ్చేస్తారు. మేమైతే మధ్యాహ్నం వెళ్ళాం. సో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజంగా ఆలయం వచ్చేసి చాలా అందంగా ఉంది. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే తప్పకుండా భద్రకాళి దేవస్థానాన్ని అయితే తప్పకుండా దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.